ఇబ్బందులు పరిష్కరించాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముట్టడి జరిగింది. కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీరు సరిగా అందక తాగునీటి ఎద్దడి ఏర్పడడంతో బీజేపీ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానికులు ఆందోళనకు దిగారు. కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద మహిళలు బైఠాయించి ఖాళీ బిందెలు ప్రదర్శిస్తూ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే తాగునీటి సమస్య పరిష్కరించకుంటే మరిన్ని ఆందోళనలు చేపడతామని బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ హెచ్చరించారు. సిరిసిల్ల పట్టణంలో సిరిసిల్ల మున్సిపాలిటీ కుంటుపట్టింది. వాస్తవానికి గత 2 నెలల నుండి ప్రధానమైనటువంటి నీటి సమస్య, నీటి ఎద్దడిని సిరిసిల్ల ప్రజలు అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఎదుర్కొంటారు. అంతేకాదు ప్రధానంగా 2 ప్రధానమైనటువంటి మురికి కాలువలు ఉన్నవి. వాటిలో పూడికతీత ఇప్పటి వరకు జరగలేదు. సంవత్సరంలో 2 సార్లు జరగాల్సింది, సంవత్సరంలో ఒక్కసారి కూడా జరగలేదు. అంతేకాదు ప్రతి డ్రైనేజ్లో దాంట్లో ఉన్నటువంటి పుడికను తీస్తున్నారు, అక్కడే కుప్పల్లాగా పెడుతున్నారు. 15-20 రోజులైనా కానీ ట్రాక్టర్ రావడం లేదు, ఎత్తడం లేదు. రోడ్ల శుభ్రత లేదు, వీధి దీపాల వెలుగు లేదు. ఇంత దారుణంగా కుంటుపట్టినటువంటి సిరిసిల్ల పట్టణ మున్సిపాలిటీని ఒక్కసారి కనువిప్పు చేయాలి అధికారులకని ఉద్దేశంతో ఈరోజు సిరిసిల్ల పట్టణ బీజేపీ తరఫున ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అంతేకాదు కమిషనర్ గారు ఇప్పుడే వచ్చి హామీ ఇవ్వడం జరిగింది, 2 రోజులలో నీటి సమస్య తీర్చుతామని. అలాంటి నీటి సమస్య 2 రోజుల్లో తీర్చకపోతే పార్వతీపురంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో